వెల్కమ్ టు న్యూస్ అడ్డా. క్షణికావేశం గుండెకు శాపం. ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాల నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం తేల్చింది. కోపంగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం దాదాపు సగానికి పడిపోతుంది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు 8 నిమిషాల పాటు కోపంతో ఉన్నప్పటికీ రక్తనాళాలపై దాని ప్రభావం మరో 40 నిమిషాల పాటు ఉంటుందని పరిశోధకులు చెప్పారు. బాధ లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు రక్తనాళాలపై కోపం చూపించినంత తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదని వివరించారు. కోపం వల్ల రక్తనాళాలు బిగుసుకుపోతాయని పరిశోధకులు తెలిపారు. దీంతో రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని అన్నారు. తరచుగా ఇలా జరగడం వల్ల అధిక రక్తపోటు, ధమనులు దెబ్బతినడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెపోటు, పక్షవాతం తదితర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. కోపం వచ్చినప్పుడు శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ స్పందన మొదలవుతుంది. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తనాళాలను గట్టిపడేలా చేసి రక్తపోటును, హృదయ స్పందన రేటును పెంచుతాయి. నేటి ఆధునిక కాలంలో సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఇప్పటికే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంది. దీనికి తోడు అదుపులేని కోపం తోడైతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యంగా ఉండే యువత కూడా తరచుగా కోపగించుకోవడం వల్ల తమ గుండె ఆరోగ్యాన్ని రిస్క్లో పడేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.